అయితే ఈ మధ్యన నాన్నగారు మాట్లాడుతూ 2, 3 సార్లు ఆది అమెరికాలో ఉన్నాడు. ఆది అమెరికా నుంచి ఫోన్ చేశాడు. ఏంటి ఓన్లీ సినిమాల గురించేనా? లేకపోతే ఏమన్నా అక్కడ కూడా ఏమన్నా స్టార్ట్ చేశారా? ఏం లేదండి. ఈ మధ్య మేము క్రికెట్ ఆడడం మొదలెట్టాం. హ్మ్. సో, తమనన్న, నేను, హ్మ్. మాకు టీమ్ ఉంది. హ్మ్. అలానే సీసీఎల్ ఆడుతున్నాను. సో, నాకు అప్పుడు క్రికెట్ వదిలేశాను కదా! హ్మ్. ఈ మధ్య క్రికెట్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అదొక పెద్ద రిలీఫ్ మాకు. హ్మ్. అంటే ఒక వీకెండ్ వెళ్ళి క్రికెట్ ఆడి నైట్ డిన్నర్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే హ్మ్. ఆ స్ట్రెస్ అంతా వదిలేస్తుంది. హ్మ్. అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. హ్మ్. చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. హ్మ్. సో, క్రికెట్ ఎక్కువ ఆడుతున్నాం. సో, ఈ మధ్య ఏమైందంటే కొన్ని టోర్నమెంట్స్ అన్ని యూఎస్లో పెడుతున్నారు. ఓకే. అక్కడ దాకా వెళ్ళి ఆడాల్సి అక్కడ వస్తుంది. దాకా డాలస్లో ఒక మ్యాచ్ అని, హ్మ్. మొన్న ట్యాంపాలో ఒక మ్యాచ్, ఇలా కొన్ని మ్యాచ్లు పెడుతున్నారు. హ్మ్. సో, నైస్ కదండి. అంటే వెళ్తాం, అక్కడ మనం అందరితో సరదాగా వెళ్తాం. హ్మ్. అక్కడ తెలుగు వాళ్ళని కలిసినట్టు ఉంటుంది. హ్మ్. మంచి పిఆర్ కూడా ఉంటుంది. హ్మ్. అందరితో సరదాగా ఉంటాం. సీరియస్ క్రికెట్ ఆడతాం. హ్మ్. ఉత్తినే ఈ సెలబ్రిటీ క్రికెట్ అని చెప్పి మీరేం తక్కువే కదా, అందరూ చాలా పెద్ద ప్లేయర్లే. యెస్. యెస్. కనిపిస్తూ ఉంటది కదా! ఆ ప్రొఫెషనలిజం అనేది. హ్మ్. చాలా ప్రొఫెషనల్గా ఆడతాం. హ్మ్. కానీ హ్మ్. ఆడేది మాత్రం చాలా ప్రొఫెషనల్గా ఆడతాం. సో, హ్మ్. ఇలా సరదాగా ఆడతాం అండి. హ్మ్. సో, అందుకే కొంచెం ఈ మధ్య యూఎస్కి అంతా వెళ్ళేది హ్మ్. అలా. యెస్. అయితే తమన్ గారు ఈ మధ్యన సచిన్ కలిసినట్టున్నారు. ఇలాంటి ఒక అవును. ట్రిప్‌లోనే. మరి అవును. మీరు కలిసారా? లేదండి. మేము అదే అదే ఆయన 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 ఒక్కళ్ళే వెళ్తూ ఆయన ఎక్కడికో వెళ్ళారు. అక్కడి నుంచి రిటర్న్ అవుతూ సచిన్ గారు కూడా ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారంట. సో, ఆయన ఫోటో అది అది ఆయన కలిసారు. సో, మేమంతా ఎక్సైట్ అయ్యాం. ఎందుకంటే గాడ్ ఆఫ్ క్రికెట్ కదా! యెస్. సో, ఆయనకి ధోని గారు అంటే చాలా ఇష్టం. రమణన్నకి హ్మ్. క్రికెట్ లవర్ అండి ఆయన. క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. యెస్. అయితే సార్ మీరు సినిమాలో నటించడం వేరు, ప్రొడ్యూస్ చేయడం వేరు. 'గరం' అనే ఒక సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశారు అసలు? అంటే ఏంటిది? ఎలా ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అయిందా? దాని నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? అదేం లేదండి. యాక్చువల్లీ 'గరం' అనే సినిమా ఏమైందంటే చాలా మంచి స్క్రిప్ట్ అండి అది. హ్మ్. అది స్క్రిప్ట్ నచ్చింది. షూటింగ్ చేసాం. తర్వాత స్లోగా ప్రొడ్యూసర్ తనకేదో చిన్న ఇష్యూ వస్తే అది మనం టేక్ ఓవర్ చేసుకొని చేసాం. ఓకే. అంతేగాని మీరు అంతే. మొదలుపెట్టింది కాదు. మొదలుపెట్టింది కాదు. ప్రొడ్యూసర్‌కి ఏదో ఇష్యూ వస్తే స్క్రిప్ట్ నచ్చింది. హ్మ్. సో, అది మనం టేక్ ఓవర్ చేసుకున్నాం. టేక్ ఓవర్ చేసుకుంది. హ్మ్. అది కొంచెం లాస్ వచ్చిందండి. లాస్ వచ్చింది. హ్మ్. బట్ స్టిల్ అది ఒక మంచి ప్రయత్నం ఉంది. 'గరం' బావుంటది. ఎస్పెషల్లీ నాకు ఆ సెకండ్ హాఫ్‌లో హ్మ్. ఆ పక్కింటి అబ్బాయిలాగా పక్కింటి వాళ్ళ కోసం వాడు చేసే ఇది ఉంటుంది చూసారా? అది చాలా బావుంటది. హీరో కింద ఇంతకాలం లాంగ్ కెరీర్ ఉండడం అనేది చాలా బ్లెస్. అయితే దానికోసం మన తరపు ఎఫర్ట్స్ కూడా ఉంటాయి కదా! సో, మరి డైట్ ఫాలో అవ్వడం ఇలాంటియన్నీ ఉంటాయా రెగ్యులర్‌గా? ఎలా ఉంటది మీ డైట్? ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన డైట్ ఉంటది కదా! నాకు బేసిక్ డైట్ అండి. అంటే మరీ స్ట్రిక్ట్ డైట్ చేయను. ఎందుకంటే మరీ స్ట్రిక్ట్ డైట్ చేస్తే కూడా ప్రాబ్లము. హ్మ్. హెల్తీ డైట్ చేస్తాను. ఓకే. అంటే మార్నింగ్ ఎగ్ వైట్స్ లేకపోతే ఓట్స్, హ్మ్. బ్రౌన్ బ్రెడ్, హ్మ్. అలానే మధ్యాహ్నం బ్రౌన్ రైస్, హ్మ్. ఇలా కొంచెం షుగర్స్ కట్ చేసి హ్మ్. అది కొన్నిసార్లు ఫ్రీగా వదిలేస్తాను. ఇప్పుడు మనకి డిసెంబర్‌లో ఇయర్ ఎండ్ వచ్చిందనుకోండి, హ్మ్. లేదంటే సంథింగ్ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందనుకోండి, ఆ తప్పదు. టైంలో ఎంజాయ్ చేస్తాను. హ్మ్. అందరిలాగా హ్యాపీగా తినడం అంతా చేస్తా. హ్మ్. బట్ సడన్‌గా షూటింగ్ ముందు 15 డేస్, 20 డేస్ హ్మ్. డ్రాస్టిక్‌గా ఏం కట్ చేయను. హ్మ్. స్లోగా కట్ చేసి వర్కౌట్ కొంచెం ఇంటెన్సిటీ పెంచి వర్కౌట్ కావాల్సిన ప్రోటీన్ తీసుకుంటా. ఎందుకంటే ఆ ఎనర్జీ ప్రోటీన్‌లోనే వస్తది. యెస్. యెస్. మనం మళ్ళీ ప్రోటీన్ తీసుకోకపోతే ఎనర్జీ డ్రాప్ అవుతుంది. సో, ప్రోటీన్ తీసుకొని హ్మ్. మళ్ళీ కొంచెం పంప్ చేసి అప్పుడు మళ్ళీ ప్రోటీన్ తీసుకొని స్వెట్ అవుట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఈ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఫేస్‌లో చామ్ పోతది. హ్మ్. బట్ మీరు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తుంటారు. దేంట్లోనూ కూడా అంటే ఇది షేప్ అవుట్ అయిపోయాడన్న అది ఇప్పటివరకు ఏ సినిమాలో చూడలే మేము. సో, అందుకని అంటే అలా ఎలాంటి డైట్ ఫాలో అవుతారనేది క్యూరియాసిటీ అనమాట. ఒక గుడ్ డైట్, హెల్తీ డైట్, బట్ మేక్ ష్యూర్ 4 డేస్ ఎ వీక్ కంపల్సరీ వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు. 4 డేస్ ఎ వీక్. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో, జిమ్‌లో ఉంటాను. జిమ్ చేస్తాను.